గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు నా తోటి సహచర మంత్రివర్గ సభ్యులు అందరం కలిసి ఈరోజు మీ ముందు భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రబోస్ కమిషన్ రిపోర్ట్ కాళేశ్వరం పైన ఇచ్చినటువంటి అంశాల సంబంధించి వారు ఇచ్చినటువంటి రిపోర్టు సంబంధించిన అంశాలపైన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డీటెయిల్డ్గా మీ అందరికి కూడా స్పష్టంగా పాయింట్ బై పాయింట్ వివరించారు. కొన్ని విషయాలు నేను తెలుగులో మీ దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతోనే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే 14/3/2024 నాడు జస్టిస్ ఘోష్ కమిషన్ని, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. జల వనరుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయి కూలిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిపోయినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని ఘోష్ గారిని నియమించడం జరిగింది. దానికి సంబంధించి వారు సుదీర్ఘంగా దీనిపైన లోతుగా అందరి వాదనలు విని ఆనాటి ముఖ్యమంత్రి గారితో సహా, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో సహా, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారితో సహా అనేక మంది వాటికి సంబంధించినటువంటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత వారు సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి జూలై 31, 2025 నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ సమర్పించినటువంటి నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల, అట్లాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిఏడి, ప్రభుత్వ కార్యదర్శి న్యాయశాఖ, వీరు ముగ్గురితో అధికారులతో ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ని క్షుణ్ణంగా చదివి క్యాబినెట్కి పెట్టవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన దానిపైన గౌరవ ఈ ముగ్గురు అధికారులు సమర్పించినటువంటి ఆ రిపోర్ట్ బేస్ చేసిన రిపోర్ట్ని ఈరోజు క్యాబినెట్లో మా అందరి ముందు ఉంచటం, దానిపైన స్పష్టంగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా అంటే ఇది మేము చెప్పేటువంటి అంశాలు ఏవి కూడా రాజకీయపరమైన ఆరోపణలు కావు, ఇది ప్రభుత్వపరమైనటువంటి రిపోర్ట్ కూడా కాదు. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్. ఘోష్ గారిచే నియమించబడినటువంటి ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్, వారిచ్చినటువంటి అంశాలను మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. దాంట్లో ప్రధానంగా వారు చెప్పినటువంటి అంశాలు 3 బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పూర్తి నిర్వహణ మరియు నిర్వహణలో జరిగిన అవకతవకలు మరియు అక్రమాలకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా జవాబుదారిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. ఆయన సూక్ష్మంగా ప్రమేయం మరియు ఆదేశాలు ఈ 3 బ్యారేజీల అవకతవకలకు కారణం మరియు ఫలితం కూడా, దీని దుస్థితికి కూడా వారే కారణం. ఇంత స్పష్టంగా వారు స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ కూడా దీంట్లో రాశారు. అట్లాగే అప్పటి ముఖ్యమంత్రి
31/3/2016 ఆనాడు మీ అందరు గుర్తుండి ఉంటుంది. రాష్ట్ర శాసనసభలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ దగ్గరికి నేను మార్చడానికి కారణాలు చెప్తూ ఆడ నీళ్లు లేవని, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్తో కూడినటువంటి ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ సూచనల పరిగణలో తీసుకొని నేను మేడిగడ్డ దగ్గర మొదలు పెడుతున్నానని చెప్పి శాసనసభలో కూడా వారు చెప్పారని చెప్పటం కాకుండా ఆ చెప్పింది కూడా వాస్తవం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వీరు ఈ జ్యుడిషియల్ రిపోర్ట్లో, కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ని ఆనాటి ముఖ్యమంత్రి గారు పరిగణలో తీసుకోకుండా ఆయన స్వంత నిర్ణయంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని చాలా స్పష్టంగా ఈ కమిషన్ రిపోర్ట్లో కూడా చెప్పారు. అంటే ఆనాడు వారు సొంతగా నిర్ణయం తీసుకోవటమే కాకుండా ఆనాటి శాసనసభను కూడా తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వం మరియు అప్పటి ముఖ్యమంత్రిగా శ్రీ కె చంద్రశేఖరరావు మరియు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా శ్రీ టి హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా నిపుణుల కమిటీ నివేదికను పరిగణించలేదు. అట్లాగే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు మరియు వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన 3 బ్యారేజీలను రక్షించడానికి నిజాయితీ మరియు మనస్సాక్షి లేని మనసు కలిగిన మనిషిగా ఉన్నారు. అట్లాగే వారు ఇంకా కొన్ని అంశాలు స్పష్టంగా కూడా చెప్పారు. ప్రణాళిక, నిర్మాణం మరియు నిర్వహణలో అప్పటి ముఖ్యమంత్రి ప్రమేయం మరియు సూచనలు అక్రమాలకు కారణం మరియు ఫలితం మరియు ఈ 3 బ్యారేజీలకి ఇబ్బంది. అంటే వారు చేసినటువంటి ప్రణాళిక, నిర్వహణ, అప్పటి ముఖ్యమంత్రి యొక్క ప్రమేయం, వారి సూచనలు, వీటన్ని కారణం ఈ 3 బ్యారేజీలకి ఈరోజు కలిగినటువంటి ఇబ్బంది గల కారణం. అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి 2/6/2014న 1/3/2016 వరకు ఈ 3 బ్యారేజీల నిర్మాణ పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తేదీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు యొక్క పునర్నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు భావన దశ నుండి మరియు ఈ 3 బ్యారేజీల నిర్మాణాన్ని చేపట్టడం కేవలం అప్పటి ముఖ్యమంత్రి యొక్క ఏకైక నిర్ణయం అని చాలా స్పష్టంగా చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని ఆరోపించడం సరైనది కాదు అని కూడా చెప్పారు. అట్లాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మేడిగడ్డ అన్నారు మరియు సుందెళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించాలన్న నిర్ణయం మంత్రి, నీటిపారుదలకు సంబంధించినటువంటి మంత్రి మరియు ముఖ్యమంత్రి యొక్క ఏకైక మరియు వ్యక్తిగత నిర్ణయం తప్ప ఇది ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక నిర్ణయం కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో కావాలంటే పేజ్ నెంబర్ 130, 567లో కూడా దీన్ని మెన్షన్ చేశారు. అట్లాగే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం యొక్క ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనిషి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని క్యాబినెట్లో అప్రూవ్ అయింది అని చెప్పినటువంటి విధానం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే క్యాబినెట్ అప్రూవ్ జరగలేదు. ఆయన కూడా తప్పుగా ఈ కమిషన్కి రిపోర్ట్ చేశాడని చెప్పారు. అట్లాగే అంటే ఆనాడు ఈటెల రాజేందర్ గారు ఆర్థిక మంత్రిగా ఉండి క్యాబినెట్ అప్రూవల్ అయింది అని చెప్పినటువంటి విధానం బయట చెప్పడం కానీ కమిషన్ చెప్పింది కూడా కరెక్ట్ కాదని చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం యొక్క ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిబద్ధత మరియు సమగ్రత లేకపోవటాన్ని ప్రదర్శించారు ఈటెల రాజేందర్ గారు అని కూడా చెప్పారు. అట్లాగే ఈ ప్రాజెక్టు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాల గురించి కూడా తెలియదని చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పారు. అట్లాగే
మార్చబడిన అన్నారం మరియు సుందెళ్ల ప్రదేశాల్లో బ్యాక్ వాటర్ స్టడీస్, టైల్ వాటర్ రేటింగ్ కర్వ్, జీడీ కర్వ్ మరియు జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ వంటి కీలకమైన అధ్యయనాలు జరగలేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరైన క్షేత్ర అధ్యయనాలు మరియు పరిశోధన లేకుండా మరియు వివరించలేని ఆలస్యంతో డిజైన్లు తయారు చేయబడ్డాయి. ఈ రకంగా ప్రతి అంశంలో ఆనాటి ముఖ్యమంత్రి గారి ఏకైక నిర్ణయమని, దీనికి కేబినెట్ అప్రూవల్ లేదని, అట్లాగే మార్చడానికి అక్కడ నీటి లభ్యత లేదని చెప్పినటువంటి వాదన కూడా కరెక్ట్ కాదని, అట్లాగే రిటైర్డ్ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ కమిటీతో నేను ఈ నిర్ణయాన్ని మార్చి ఇక్కడ మేడిగడ్డ పెడుతున్నానని అసెంబ్లీలో చెప్పిన విధానం కూడా కరెక్ట్ కాదని చాలా స్పష్టంగా చెప్పటం ద్వారా జ్యుడిషియల్ కమిషన్ గారు వాస్తవాలన్నీ ఈరోజు మన ముందు ఉంచారు. 3 బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం కేబినెట్ ఆమోదించబడిందని శ్రీ ఈటెల రాజేందర్ ఇచ్చిన సాక్ష్యం పూర్తిగా తప్పు అని స్పష్టంగా రాశారు. అట్లాగే మరికొన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా, అంటే చాలా పెద్ద రిపోర్ట్ ఉంది, నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. విపరీతమైన మరియు కఠినమైన విధానపరమైన మరియు ఆర్థిక అవకతవకలతో, మరొకసారి చదువుతున్నాను, విపరీతమైన మరియు కఠినమైన విధానపరమైన మరియు ఆర్థిక అవకతవకలతో వర్గీకరించబడిందని కమిషన్ తేల్చింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి జీవనాడిగా ఉద్దేశించబడిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యక్తిగత నిర్ణయాలు మరియు రాజకీయ నాయకత్వం యొక్క అనవసర ప్రభావంతో నడిచే పాలన, ప్రణాళిక, సాంకేతిక పర్యవేక్షణ మరియు ఆర్థిక క్రమశిక్షణ యొక్క తీవ్ర వైఫల్యం కారణంగా ప్రజాధనాన్ని భారీగా వృధా చేసిందని నివేదిక నొక్కి చెప్తుంది. ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాలతో ఈరోజు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఈరోజు కేబినెట్ ముందు ఉంచటం, ఆ కేబినెట్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఇవన్నీ కూడా బహుశా నేను మళ్ళీ మొదట్లో చెప్పినట్టే మరొకసారి స్పష్టంగా, ఇవేవి మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కావు, రాజకీయపరమైన ఆరోపణలు అంతకంటే కావు. కేవలం an independent judicial enquiry report పెద్దలు జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని మీ ముందు ఉంచాం. దయచేసి వీటన్నిటిని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ.